ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మావోయిస్టుల వ్యవహారం కలకలం రేపింది. నగర శివారు కానూరు కొత్త ఆటో నగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్కు చెందిన 31 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భవనాన్ని షెల్టర్గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్టైన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, 4 కీలక హోదాలోని వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. 11 మంది సానుభూతి పరులు, మిలిషియా సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మావోయిస్టులు తలదాచుకున్న ఆ భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటి యాజమాని నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్టు సమాచారం. 10 రోజుల క్రితం మావోయిస్టులు వచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామని భవనంలో అద్దెకుంటున్నామన్న మావోయిస్టులు వాచ్మెన్ పై ఒత్తిడి తీసుకొచ్చి భవనంలోకి ప్రవేశించినట్లు సమాచారం. ప్రస్తుతం వాచ్మెన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అటు ఏలూరు జిల్లా శివార్లోని గ్రీన్ సిటీ ప్రాంతంలో పోలీసులు ఆక్టోపస్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆక్టోపస్ బృందాలు ఏలూరు జిల్లా స్పెషల్ పార్టీ సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అనుమానితులను విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మావోయిస్టుల వ్యవహారం కలకలం రేపింది. నగర శివారు కానూరు కొత్త ఆటో నగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్కు చెందిన 31 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భవనాన్ని షెల్టర్గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య విజయవాడలో సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఎన్నో ఏళ్ల క్రితం ఉన్నటువంటి మావోయిస్టు కదలికలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పటికీ కలకలం రేపింది. వాస్తవంగా విజయవాడలో చాలా మంది అంటే దాదాపు 11 మంది సానుభూతి పరులు, అదేవిధంగా మిలిషియా సభ్యులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీని గురించి ఎప్పుడైతే ఆక్టోపస్ సంబంధించిన వాళ్ళు వెంటనే అటాక్ చేయడం కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి సమాచారం కోసం సేకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు వాస్తవంగా ఏం జరిగింది విజయవాడలో? ఎందుకు ఆ భవనంలో తలదాచుకున్నారు? వాళ్ళు నిజంగా మావోయిస్టుల? తాజా అప్డేట్ ఏంటి? రహీం, అయితే మావోయిస్టులు ఒక్కసారిగా అడవిని వదిలి ఊళ్ళల్లోకి అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం అగ్రనేత ఎవరైతే ఉన్నారో యజమాని వాళ్ళందరినీ కూడా హతమార్చిన తర్వాత, ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ లో ఏదైతే కూంబింగ్ ఉందో, కూంబింగ్ వల్ల అక్కడ ఉన్న ఏదైతే ఈ మావోయిస్ట్ పార్టీలు ఉన్నారో మావోయిస్ట్ పార్టీలన్నీ కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రం వైపు అయితే వచ్చినట్లు సమాచారం. ఈ రోజు వీరందరూ కూడా ఈ రోజు బయటపడడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు ఉదయం మారేడుమిల్లిలో అగ్రనేతను హతమార్చిన తర్వాత అతని దగ్గర నుంచి కూడా ఒక కీలకమైన డైరీని అయితే స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో అయితే ఇటు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో, ఆంధ్ర రాష్ట్రంలో ఇటు విజయవాడ కానివ్వండి, ఏలూరు, కాకినాడ, విజయనగరం ఈ జిల్లాలన్నింటిలో కూడా ఈ మావోయిస్టులు అందరూ కూడా స్ప్రెడ్ అయినట్టు కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారం. అలాగే వారందరూ కూడా ఇటు ఆక్టోపస్లు, అలాగే స్పెషల్ పోలీసులు, బ్రిహాన్ పోలీసులు వీరందరూ కూడా వీళ్ళని కూంబింగ్ చేసి అలాగే పసిపత్రులు జల్లిడ పట్టి వీరందరినీ కూడా పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే విజయవాడలో చూస్తే విజయవాడలో 32 మందికి పైగా కూడా అక్కడైతే మావోయిస్టులు ఎప్పుడైనా అరెస్ట్ చేశారు. అలాగే ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇటు అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఇటు ఛత్తీస్గఢ్ నుంచి తూర్పు గోదావరి జిల్లా, విజయనగరం, విశాఖపట్నం ఇటు అడవి ప్రాంతం అంతా గుండా కూడా ఇటు ఏలూరు జిల్లాకు వచ్చి ఏలూరు జిల్లాలో ఇటు నగరం నడిబొడ్డులో ఉన్న గ్రీన్ సిటీలో అయితే వీరందరూ కూడా 14 మంది వరకు కూడా తలదాచుకున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పెషల్ పార్టీ ఆక్టోపస్ పోలీసులు అలాగే ఏలూరు జిల్లా పోలీసులు సంయుక్తంగా కూడా వారిని అయితే ఉదయం నుంచి కూడా నిఘా పెట్టి ఇందాక మధ్యాహ్నం అయితే వారందరూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అరెస్ట్ చేసి వారందరూ కూడా ఏదైతే ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు ఉందో ఆ స్కూల్ బస్సులో అయితే ఇక్కడికి ఏలూరు జిల్లాలో ఉన్న ఎస్పీ ఆఫీస్ వెనకాల నూతనంగా నిర్మించిన భవనంలో అయితే ఆ 14 మంది నుంచి ఉంచారు. అయితే దీనికి సంబంధించి ఈ 14 మందిలో 7 వరకు మహిళలు ఉన్నారు. అలాగే ఒక 4 ఈ 14 మందిలో 4 అయితే అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వీరి దగ్గర నుంచి కూడా ఇంకా ఈ ప్రదేశాల్లో ఏదైతే ఉన్నాయో మనుషులు ఉండటం ఇల్లు ఉంటాయో కాకుండా అలాగే వీరికి సంబంధించిన డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వీరందరూ కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే వీరికి సంబంధించి ఆయుధాలను ఎక్కడైనా డంప్ చేశారా, వీరి దగ్గర నుంచి కీలక పత్రాలు అలాగే వీరి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించే పనులు అయితే ఇప్పటికే పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోకి ఇటు అడవిని వదిలేసి ఇటు మావోయిస్ట్ పార్టీలన్నీ కూడా
ఏదైతే ఆంధ్ర రాష్ట్రం చొరబడ్డాయో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా టార్గెట్ చేసి ఆంధ్ర రాష్ట్రం వచ్చారా, లేకపోతే వీళ్ళు మామూలుగానే తలదాచుకున్నాక ఆంధ్ర రాష్ట్రం వచ్చారా అని కూడా ఇక్కడైతే పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీనికి సంబంధించి విజయనగరం కానీ, కాకినాడ కానీ, ఏలూరు కానీ, విజయవాడ కానీ భారీ స్థాయిలో అంటే సుమారు ఇప్పటి వరకు కూడా 100 మంది వరకు కూడా మావోయిస్టులు అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితుంది. ఇదంతా చూస్తుంటే ఏపీలో ఎవరన్నా టార్గెట్ చేసి ఇక్కడ మెగా వర్గాలు కానీ ఇదంతా ఇంటెలిజెన్స్ వర్గం పనిచేస్తున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఇప్పటి వరకు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో చొరబడ్డారని ఇప్పటి వరకు కూడా తెలియకపోవడం గమనార్హం. అంటే పోలీసు ఇంటెలిజెన్స్ వర్గం కూడా పనిచేస్తుందా లేదా అన్న ప్రశ్నే కూడా ప్రజల్లో సామాన్య ప్రజల్లో అయితే ఉంది. అంటే సామాన్య ప్రజలు వారందరూ కూడా ఉండే చోట్ల ఇటువంటి మావోయిస్టులు 14 మంది జనావాసాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు అంటే అక్కడి నుంచి మెగా వర్గాలు ఏం చేస్తున్నాయని సామాన్యులు అయితే కొంత ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇటు ఒక పోలీస్ దగ్గర ఒక ఎస్పీ ఆఫీస్ అనకాలైతే ఒక భవనంలో అయితే ఉంచారు. వారిని ప్రశ్నిస్తున్నారు. వీరి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం ఇది డంప్స్ కానివ్వండి కీలక సమాచారాన్ని అంతా కూడా సేకరించే పనులు అయితే నిమగ్నమైనారు. రహీం. రైట్ చైతన్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. జిల్లా ఆటోనగర్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఆక్టోబస్ సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ ఆపరేషన్లో 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరాలను వెల్లడించారు. పట్టుబడిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన హిడ్మా దళం అనుచరులేనని, ఇందులో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారని ఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అరెస్ట్ అయిన వారిలో 4 కీలక నేతలు ఉన్నట్టు ఆక్టోపస్ గుర్తించింది. జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది. మీరు వెనకాల చూస్తున్న కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో 5th ఫ్లోర్ లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్ లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్ గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్ గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈ రోజు మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్ లో సైమల్టేనియస్ గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ లో భాగంగా మేము పట్టుకున్నాం. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఛత్తీస్గఢ్ లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటూ అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్ కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్ గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆక్టోపస్ ఐబొమ్మ రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి పైరసీ కింగ్ పిన్ గా మారిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అతని అరెస్టు తర్వాత తండ్రి చిన్నప్పారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఒంటరిగా జీవిస్తున్న అప్పారావు కొడుకు చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు. సమాజానికి చెడు చేస్తే ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఘాటుగా స్పందించారు. ఇదే విషయంపై ఐబొమ్మ నిర్వాహకుడు తండ్రి అప్పారావుతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఐబొమ్మ సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఇమ్మంది రవిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఇమ్మంది రవి ఫాదర్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి నమస్తే. స్వామి, ఇమ్మంది రవి మీ అబ్బాయి ఎప్పటి ఇక్కడ ఉండేవాడు, ఎప్పుడో బయటికి వెళ్ళారు, ఈ ఐబొమ్మ అనేది ఒకటి ఉందనేది మీకు ఏమైనా తెలుసా స్వామి? అది మీరు చెప్పిన తర్వాత చూశాను. ఐబొమ్మ అనేది పేరు కూడా వినలేదు. కాబట్టి మనకు ఏమంతా మా అబ్బాయి మరి ఆడు ఇక్కడే, మరి మా తాతలే ఇక్కడ పుట్టారు, మరి మా తండ్రులు ఇక్కడ పుట్టారు, మేము పుట్టాం, మా పిల్లలు పుట్టారు, మా మనవలు పుట్టారు, అందరూ ఇక్కడే స్థానికులు ఇక్కడ అందరూ. అప్పటి నుంచి ఏమైనా విదేశాల్లో ఉంటున్నారా రవి? ఇక్కడే ఉండే ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? ఆయన ఏం చేసేవాళ్ళు స్వామి?
విదేశాల్లో మా కుటుంబం లేదండి. మా తాతగారు మా మామయ్య పిల్లలు విదేశాల్లో ఉన్నారు. అంతేగాని మేము అంటూ విదేశాలు కాదు, విదేశీ పై రాష్ట్రాల్లో కూడా లేవు. కాకపోతే మన జిల్లా విశాఖపట్నం జిల్లాలో ఈడు మాత్రం హైదరాబాద్లో ఉన్నాడు అని తెలుసు. అంతవరకు ఆడు చదువుకున్నాడు, డిగ్రీ వరకు చదివించాను పిల్లల్ని. మా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చి అందువల్ల కొంచెం ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్లో నేను వేరేకి వెళ్ళిపోయాను. దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు వదిలేశాను. తల్లి పిల్లలు ఒకటైపోయి నాకు మానసికంగా బాధ పెడుతుంటే వేరేగా ఉంటే ఆ సమయంలోనూ ఆవిడ ఫస్ట్ ఇక్కడ ఉండలేక ఆకలితో ఎన్ని రోజులు ఉంటాడు. ఆడు ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుని ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాడని కూడా తెలదు, పలానా దగ్గరికి వెళ్ళాడని తెలదు కొన్ని సంవత్సరాల వరకు. ఆ తర్వాత అక్కడ పని నేర్చుకుని ఆకలితోనే ఉన్నాడు తెలిసి నాకు. ఆకలితో నెలలో ఉంటాడు, ఏదో పని నేర్చుకున్నాడు. ఆ ఫ్రెండ్స్ని పట్టుకుని ఏదో పని నేర్చుకుని బతుకుతుండని తెలిసింది. మా పాపకు పెళ్ళి అయినప్పుడు మా పాప ఏదో ఫోన్ చేసిందట, ఆ పలానా దగ్గర ఉన్నాడు, ఫోన్ నెంబర్ కూడా నాకు తెలదు. దానికి ఎలా తెలిసిందో చేసి అప్పుడు ఆ పెళ్ళికి వచ్చాడు అని తెలిసింది. నేను చూడలేదు. ఆ నా అడవుల్లో నేను అన్ని పనుల్లో నేను అంత చూసి అంత టైం లేదు. వచ్చాడు వెళ్ళాడని చెప్పారు అంతే. ఇప్పటికి రవితో మీరు ఫోన్ మాట్లాడడం కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చి వెళ్ళడం కానీ వైజాగ్ రావడం మిమ్మల్ని ఏమైనా కలవడం జరిగిందా స్వామి? సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత నాన్నే అప్పుడు వస్తాడు. ఆడు ఇష్టం వచ్చినాడు వస్తాడు, ఇష్టం వచ్చినాడు వెళ్ళిపోతాడు. అంతేగాని రావద్దన్న మనకు రైట్స్ లేవు అలా అన్నాం. ఇప్పుడు నేను ఉన్నాను, ఇల్లు ఉంది, నేనే ఇక్కడ పట్టుకుని వెళ్ళిపోను కదా, ఇక్కడ ఎట్టి వాళ్ళకే కదా మన రావద్దని నేను అలాగంతాను. వస్తాడు, ఎందుకు బాబు వచ్చావు నన్ను అన్నాం, వెళ్ళిపోతే ఎందుకు బాబు వెళ్ళిపోయా అన్నాం. కాబట్టి అది లేదు ఇది లేదు. రవి ఎలా ఉండేవాడు? చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? పెద్ద అయిన తర్వాత మీతో కొన్నాళ్ళు సంబంధం లేకపోయింది, మళ్ళీ మీరు కలవడం జరిగింది. మీతో ఎలా ఆప్యాయంగా మాట్లాడేవాడు? ఎలా ఉండేది మీ మధ్యన సంభాషణ? ఎలా ఉండేది స్వామి? అంత ప్రేమ లేదు, అంత పగలు లేదు సార్. ఏదో వయసు వచ్చింది పెళ్లి చేద్దామని నేను పిల్లల్లో చూస్తాడు. ఏ ఫోటో అంత కష్టపడి సంబంధం చూసి ఫోటోలు అయితే ఇస్తే ఫోటో కూడా చూసాడు కాదు. చూడకంటే నాకు వద్దనిసాడు. వద్దనిసి మనం ఏంటంటాం, అయితే సరే బాబు నా వల్ల కాదు. ఇంకా ఆ ఫోటో తెచ్చిన వాళ్ళు అడిగేవారు, ఏటోటికి వెళ్ళారు, ఏటైంది ఏటి చెప్పాలి. అవునని కాదని ఏదో చెప్పిస్తే వాళ్ళకి కన్ఫర్మేషన్ అవుతుంది. ఏది లేకుండా అయితే నా వల్ల కాదు బాబు అని చేతులు ఎత్తిస్తాను. ఐబొమ్మ పేరుతో రవి నిర్వహిస్తున్నారని తెలియడం, దాంతోపాటు అరెస్ట్. ఐబొమ్మతో రవి అనే పేరు ఎక్కడికో దేశ విదేశాలు కాదు ప్రపంచ దేశాలకే పాకేసింది. మీకు ఏమనిపిస్తా ఉంది స్వామి? ఆయన ఇదేదో మంచి పని అంటే గర్వపడడానికి. ఇదేమైనా మంచి పని చేశాడు, దేశం కోసం ప్రాణం ఇచ్చాడంటే నేనే ఇచ్చేస్తాను ప్రాణం. దేశం కోసం అయితే రెడీగా ఉన్నాను ప్రాణం ఇచ్చాడని. దేశం కోసం మహానుభావులు ఎంతో వీరమాతలు ఈ పురుషులు దేశం కోసం ప్రాణం. అల్లూరి సీతారామరాజు, నేను ఇప్పటికీ అతను తలుచుకుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి మహానుభావులు వాళ్ళకంటే మనం ఏమాత్రం గోసి దేశం కోసం అయితే మనం గర్విస్తామండి. ఇదే దేశం కోసం చేసేటట్టు, దేశం కోసం కాదు కదా. అలాంటి గర్వించే తయారులో అయితే నేను గర్విస్తాను. ఇది గర్వించే తగ్గ పని కాదు. కాబట్టి తప్పు చేశాడు. ఆ తప్పు కూడా నిన్న టీవీలోనూ మీ విలేకరులో చెప్తేనే నాకు తెలిసింది. అది మొన్న ఉదయం నేను పడుకొని ఇంకా లేగలేదు. మా పిన్నిలు వాళ్ళు వచ్చి ఫోన్లు చేస్తున్నారు. మా తమ్ముడు మధురవాడలో తమ్ముడు ఉన్నాడు, బట్టాపు, ఆడు పేపర్ చూసిరట. ఆవిడ పేపర్ చూసి అన్నయ్య గారు అబ్బాయి రవిలో ఉన్నాడు ఇలాగ పేపర్లో పడ్డదని మా వీళ్ళుగా ఫోన్లు చేస్తే మా మేనకోడనికి మా చీలుగురు పాపం నెట్లో నట్లు చూసి మా అయ్య గారు అబ్బాయి ఏదో చెప్పింది అట్లా. వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి ఇంటికి వచ్చి మా పిన్ని ఒకటి చెప్పింది. ఇదేంటి అందరూ ఎలా చెప్తారని సెల్ ఓపెన్ చేసి యూట్యూబ్ కొడితే మొత్తం ఛానల్ అందరూ ఇచ్చేస్తాను. సజ్జనార్ సార్ నాకు తెలుసు, అంటే వ్యక్తిగతంగా తెలుసు, న్యూస్లో చూస్తాను కదా. ఆయన బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్. కాకపోతే ఆయనకి కనికరించి మా మనవరాలు ఉంది, మనవరాల కోసం ఆయనకి ఏదో వార్నింగ్ ఇచ్చి అవసరమైతే 2 దెబ్బలు కొట్టేసే సరే కొద్దిగా సులువుగా వదిలేటట్టు ఆయన్ని సజ్జనార స్వామికి ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. ఏదైతే చూడొచ్చు మన ఇమ్మంది రవి ఇంటి దగ్గరికి రావడం, వాళ్ళ ఫాదర్తో కనుక్కోవడం జరిగింది. 2 పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి, ఒకరు అబ్బాయి ఇంకొక అమ్మాయి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంటికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం, తమ ఫ్రెండ్స్తో ఏం వ్యవహారాలు చేశారు, అక్కడి నుంచి ఫ్రెండ్స్తో కలిసి
కూటి విద్యలు అనేటట్లు కూటు కోసం వెళ్ళి ఇటువంటి దాంట్లో ఇరుక్కుపోవడంపై అయితే మాత్రం ఒకవైపు బాధం వ్యక్తం చేస్తూనే మరొకవైపు ఏదైతే ఇటువంటివి దేశ వ్యతిరేక చర్యలు కాబట్టి ప్రభుత్వం శిక్షించాలి, కానీ తమకున్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించిన అనంతరం కూడాను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా9 టీవీ, విశాఖ నుంచి. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిసి సంగం మండల కేంద్రంలోని కావలి కాలువ ప్రధాన రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నీటిని విడుదల చేయడం ద్వారా 100 ఎకరాల పొలాలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఏ రైతు కూడా నీటి కొరతతో తమ పంట నష్టపోకూడదని, ప్రతి ఒక్క రైతు సాగునీరు, తాగునీరు అందించడమే తమ లక్ష్యం అన్నారు. स्वर्ण रत्नमयमन प्रमथ्येम चिंतये सकललोकदरिद्रेम श्यामां चत्नौतरभूषितः चतुर्भुजां संगयुरातां इंदिवराक्ष्यं नवसानमञ्जरेम सुगन्धधानां शरणभुजामहे यत्र धीराः मनसा वाचमकर्ता कटिल यत्र धीराः मनसा वाचमकर्ताः अत्रासकयस्य कलिजानिदे वज्रेषां लक्ष्मीर्हरिवादे देवी सरस्वते वाचे फिर्वाचरेमते ब्रह्मणोपथे ब्रह्म शिवो मे अस्तुदा शिवो ओम अघोरेभ्यो घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्तस्तु रुद्ररू. ఒకసారి మీరు కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా 17 నెలలైంది. మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది. మీరు ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. 149 చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం, నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం, ఓఎండ్ఎం వర్క్స్ లో డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఇక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టిన పాపన పోదు. ఎక్కడెక్కడ వదిలేశారు. మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు, వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలని ఈ రైతుల మీద ముక్కుపోతే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాము. అందరూ అది గమనించాలి. కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్ లో ఉన్న నీళ్లు కూడా కిందకి 18 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భంలో ఒకసారి మీరు కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా నియోజకవర్గం 92 చెరువులతో ఐడి కింద 52,000 ఎకరాలు, అదే విధంగా మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ల కింద 25,000 ఎకరాలు డిజైన్ చేస్తే ఈ రోజు కావలి కాలువ కింద అనాథరైడ్ గా కావచ్చు, అదే విధంగా జల్ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అన్ని కలిపితే దాదాపు 1,25,000 పైచీలకి ఎకరాలకి ఈ రోజు రైతాంగానికి నీళ్లు ఇస్తున్నాం. ఈ సందర్భంగా మా 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే, మీరు పంటలు వేసుకోవడానికి సిద్ధంగా పడండి. మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు కావచ్చు, మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు నీళ్లు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేమిద్దరం తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తాం. అదేవిధంగా రైతులు ఈ రోజున పంటలు వేసుకునేటువంటి క్రమంలో ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేసే టైంలో దయించి మీరు ఎటువంటి అపోహలకు పోకుండా, ఎందుకంటే రబీ అన్ని ప్రాంతాల్లో పూర్తవుతుంది. అన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యే టైంలో మన ప్రాంతంలో రబీ స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా మన అదృష్టవంతులం కాబట్టి అన్ని దిక్కుల ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేయడం ఆగిపోయిన తరుణంలో మన ప్రాంతంలో పర్చేజ్ చేసేదానికి రైతాంగానికి పిండి పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఐసీయూ, అత్యవసర విభాగంలోనూ అందుతున్న సేవలను ఎంపీ పరిశీలించారు. అనంతరం రాత్రి డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది వివరాలు తెలుసుకుని రిజిస్టర్ తనిఖీ చేశారు.
విద్యార్థులను బాల కార్మికుల్లా మార్చిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చోటు చేసుకుంది. కరలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను బాల కార్మికుల్లా మార్చిన ఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థుల చేత పాఠశాల సిబ్బంది పలుగు పారతో మట్టి పని చేయించడంపై స్థానికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన జిల్లాధికారులు, పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ వడితే రాజు నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కుమార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్లక్ష్యం నిరూపితమైతే చర్యలు తప్పవని డీఈఓ చంద్రకళ స్పష్టం చేశారు. విజయవాడలో డిసెంబర్ 11 నుంచి 15 వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణ జరగనుంది. ఈ నేపథ్యంలో భవానీ దీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మి, ఈవో శివనాయక్, సిపి రాజశేఖర్ బాబు హాజరయ్యారు. సుమారు 16 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు లడ్డు ప్రసాదం కొరత లేకుండా చూస్తామని 4000 మంది పోలీసులతో AI డ్రోన్ల సహాయంతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో, సిపి తెలిపారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన లక్ష్యంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే డివిజన్ ఏర్పాటుకు సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించారు. ఇదే అంశంపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు కూడా సానుకూలంగా స్పందించాలని కోరారు. తదుపరి కార్యాచరణ కోసం ఉన్నత వర్గాల సభ్యులు, ప్రముఖ మేధావులను ఒక చోట చేర్చి బాలాజీ రైల్వే డివిజన్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ కాలనీ గత 30 సంవత్సరాలుగా దీని గురించి చాలా మందికి వినతి పత్రాలు ఇవ్వడం అయితే చాలా విషయాలు జరిగాయి. సో 2003లో ఈ జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు తిరుపతికి రావాల్సిన డివిజన్ హెడ్ క్వార్టర్స్ విజయవాడకి దగ్గరలో ఉన్న గుంటూరుకి 30 కిలోమీటర్ల దూరంలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా చాలామందికి ఇది చేస్తే 2014లో మన స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు విశాఖపట్నం జోన్ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అయినప్పుడు కూడా దీన్ని పరిశీలిస్తారని చెప్పి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అయినప్పుడు కూడా తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ప్రస్తావనే లేదు. సో ఈ సందర్భంగా మేము గత 2 నెలలుగా దీని గురించి అంచెలంచెలుగా అందరికీ విజ్ఞాపనలు చేస్తున్నాము. లాస్ట్ మంత్ కచ్చపి ఆడిటోరియంలో ఒక భారీ ఎత్తున ప్రజలకు అవగాహన సదస్సు, అసలు బాలాజీ డివిజన్ వస్తే దాని ఉపయోగాలు, దానికి ఏ విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అభివృద్ధికి కానీ, రైతులకి లోడింగ్ కానీ, కంటైనర్స్ టెర్మినల్ అనేది ఒక కార్గో టెర్మినల్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ వెనకబడిన ప్రాంతానికి ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉపయోగపడుతుందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విశాఖపట్నం కొత్త జోన్ వచ్చింది. కొత్త జోన్ వచ్చిన తర్వాత మనకు ఒక జోన్లో దాదాపు 6 నుంచి 7 డివిజన్లోనే అరేంజ్ చేసుకోవచ్చు. మనకు పరిపాలనా సౌలభ్యం కోసం మనకు దగ్గరగా రైల్వే డివిజన్ అంటే ఏం లేదు. మనకు గుంతకల్ రైల్వే డివిజన్ ఒకటి ఉంది. కానీ మనకు తిరుపతి నుంచి గుంతకల్ పోవాలంటే 320 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది. కాబట్టి మనం ఏ పనికి పోవాలన్నా గుంతకల్ పోవాలంటే 2 రోజులు ప్రయాణం అవుతుంది. పోయి పని చూసుకొని రావాలంటే ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఈరోజు ఒక టికెట్స్ వచ్చి రోజుకి 30,000 నుంచి 40,000 టికెట్లు, 300 రూపాయల టికెట్లు అయితేనేమి, సేవా టికెట్లు అయితేనేమి రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన రోజే ప్రయాణికులంతా వచ్చి ఆ రోజు యాత్రికులంతా కూడా ఆ రిజర్వేషన్లో ట్రైన్లకు బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ట్రైను, ఏ రిజర్వేషన్లో ట్రైన్ మనం తిరుపతి నుంచి బయలుదేరిపోవాలంటే కూడా ఏ ట్రైన్ ఖాళీ ఉండటం లేదు మనకు. కాబట్టి ట్రైన్లో కొత్త ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నా, కొత్త ఎక్స్ట్రా బోగీలు, మనకు ట్రైన్కి ఎక్స్ట్రా బోగీలు వేసుకోవాలన్నా కూడా మనకు ఒకటి బాలాజీ రైల్వే డివిజన్ అంటూ ఒకటి ఉంటే మనం ఏ కావాలన్నా మనం అరేంజ్ చేసుకోవచ్చు. టీటీడీ అన్నప్రసాద వితరణ కోసం 10 లక్షల రూపాయల భారీ విరాళం అందింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన భక్తుడు రఘు దేవత ఈ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు. విరాళం ఇచ్చిన రఘును అదనపు ఈవో అభినందించారు.
టీవీ ఇప్పటివరకు నా ఏపీ పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.